In that great state, your dedication has reached a milestone with the introduction of a new engineering college in Mahbubnagar. Agents who have been seeking quality technology education without the burden of made in the intermediate education. Sectors like MSET coaching in the girls on behalf of the student, teachers and every citizens of Mahbubnagar, I extend my deepest gratitude to our contribution to education development is not just an investment in the infrastructure, but an investment in the future of our youth. Our college is very strict and dedicated हेमंत भाई बेगम है, गवर्नमेंट गर्ल्स जूनियर कॉलेज एमपीसी फर्स्ट ईयर उर्दू मीडियम की तालिबा हूँ। मैं एनएम श्रीनिवास रेड्डी सर का तहे दिल से शुक्रिया अदा करती हूँ, जिन्होंने हमारे जिले महबूबनगर में इंजीनियरिंग कॉलेज को कायम किया, और साथ ही साथ तमाम स्टाफ और मैनेजमेंट का भी शुक्रिया अदा करती हूँ। खुदा हाफिज। మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది ఎంతో సంతోషించదగిన దినమని నేను భావిస్తున్నాను. మన మహబూబ్నగర్ తలమానికం ఈరోజు విద్య గురించి అభివృద్ధి జరుగుతుందంటే మొత్తం తెలంగాణ మొత్తంలోనే, తెలంగాణ ఒకటే కాదు, యావత్ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కూడా ఇంత తొందరగా విద్యా సంస్థలు తెచ్చిన జిల్లా మన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, ఈరోజు మైనార్టీ ఇంజనీరింగ్ కాలేజ్ పోవడము మన మహబూబ్నగర్ మైనార్టీ సోదరులందరికీ ఒక మంచి వరంగా భావిస్తున్నాను. అలాగే ఎన్నో విద్యా సంస్థలు ఇప్పటికే నెలకొల్పడం జరిగినది. ఇంకా ఎన్నైనా కూడా విద్య గురించి మన ఎమ్మెల్యే గారు ముందుండి దగ్గరుండి నడుపుతున్నందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి, అభివృద్ధి అంటే విద్యనే అంటే చెప్పుకోలేదు దద్దమ్మలు, తెలియలేని మూర్ఖులు, ఎడ్యుకేషన్ తెలియనటువంటి కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇదే వేదిక నుంచి తెలియజేస్తున్నాను, అభివృద్ధి అంటే మాకు గంటనే చాలు ఒక రోజు ఆలోచన చేయడానికి అభివృద్ధి మీద. ఆ గంట సేపట్లోనే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఒకసారి పక్కలతో చూడండి, ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు వేసింది. ఈరోజు ప్రతి దగ్గర వాటర్ కి సంబంధించింది కానీ ప్రతి దాంట్లో సమీక్ష ఒక గంట చాలు మాకు అభివృద్ధి చేయని. కానీ విద్య గురించి గంట సరిపోదురా వినగలరా బాగా ఆలోచన కామెంట్ పెట్టేందుకు. మొత్తం 24 గంటలు ఆలోచన చేసుకుంటా ఇంకా 10 సంవత్సరాలు కష్టపడితే కూడా విద్యని డెవలప్ చేయలేము మనము. అటువంటిది ముందుకు తీసుకున్నందుకు మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. ఈరోజు
మన మహబూబ్నగర్కి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మైనార్టీలకు ఇంజనీరింగ్ కాలేజ్ తేవడంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలు, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం గురించి ఎంతో అభివృద్ధి గురించి, విద్య గురించి ఎంతో కృషి చేస్తున్నారు. దాని ప్రతిఫలమే ఈరోజు మైనార్టీలకు ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ లా కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, IIT కాలేజ్ తేవడంలో ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన పాలమూరు ముద్దబుడ్డైన రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మన గౌరవ శాసనసభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 18 నెలల ప్రజాపాలనలో దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, వారు మహబూబ్నగర్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, గత పాలకులు దీన్ని వెనుకబడిన ప్రాంతంగా తీర్చిదిద్దినారు. 18 నెలల కాలంలో మరి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 5 కళాశాలలు మంజూరు చేసి మహబూబ్నగర్ను ఒక విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎల్లవేళలా విద్య పైన దృష్టి పెట్టి, మహబూబ్నగర్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చదువుకుంటేనే అభివృద్ధి చెందుతుంది, ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే అని చెప్పి ప్రతి దినము ప్రతి రాత్రి ఎల్లవేళలా 24 గంటలు × 7 విద్యపై వారు తన పూర్తి శ్రద్ధను పెట్టి మహబూబ్నగర్లో విద్యావంతులు ఉండాలి, విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడ చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు ప్రతిరోజు విద్యపై ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మరియు ఈ విద్యను కాలేజీల రూపకంగా కానీ, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, మరియు విజ్ఞాన కేంద్రాలు కానీ మరి మంజూరు చేసి మహబూబ్నగర్ను తెలంగాణ రాష్ట్రంలోనే విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మహబూబ్నగర్ అభివృద్ధి చెందుతూ ఉంది. మహబూబ్నగర్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు, స్వేచ్ఛాయుత పూరితంగా వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాగే ఈ వెనుకబడిన ప్రాంతంలో విద్య ఉంటేనే అందరికీ ముందుకు అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. కాబట్టి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈరోజు కళాశాలలు మంజూరు తీసుకొచ్చినందుకు వారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మహబూబ్నగర్ ప్రజల తరఫున, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి వెన్నంటూ ఉండి ఎల్లప్పుడూ వారికి సహకారంతో ఈ మహబూబ్నగర్ అభివృద్ధిలో భాగంగా మేమందరం ఉన్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరికీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు పండుగ దినం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Everyone, I heartfully thanks to our MLA NM Srinivas Reddy sir who have provide here a Almadina college for engineering college. Finally our dream is completed. Today I heartfully thanks to our NM Srinivas Reddy sir who has provide here, and I really proud of to you sir for how many years we wait for this college. Finally this day is come because this credit goes to you. We are heartfully thanks to you, and we facing so many problems due to the fulfill our dreams, and our parents also facing so many problems to send us for a long distance, and finally this day is completed for you because thank you so much for providing here a new engineering college,
and thank you so much for you thinking about education. If I talk about my college is, I am thinking first before going, it is very tight, but my opinion, it is the best for. Thank you, sir. We're thinking about for first of all education. Education is the most important thing for children, and you also thinking that only. Thank you so much for giving this opportunity to for children, and I heartfully thanks to you for providing everything for in our colleges, and you thinking about us. You are thinking as a second for, you are thinking as a your children for us. Thank you so much, sir. Thank you so much for giving this opportunity, and thank you one and all for giving this opportunity. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు ఎంతో శుభదినం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత మామ్నార్ ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని కాన్సన్ట్రేషన్ తోడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తూ లా కాలేజ్, పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, IIIT మరియు నిన్ననే అల్ మదీనా జీకే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తేవడం ఎంతో సంతోషం. ఎందుకంటే మామ్నార్ విద్యలో చాలా వెనుకబడి ఉండే. 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామ్నార్కు ఒక కాలేజ్ రాలేదు, ఒక సెక్షన్ రాలేదు, ఏం రాలేదు. మామ్నార్లో పాలన స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పిల్లలకు కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళు చదువుకోవడానికి సొంత డబ్బులతోటి కోచింగ్ పెడుతూ, మరియు విద్యానిధి అని ఒకటి తెరిచి కలెక్టర్ ఆధ్వర్యంలో దాంట్లో ఉన్న ఫండ్స్ అంతోటి అందరు కాంట్రిబ్యూషన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ మరియు విద్యకు వెచ్చిస్తున్నారు. కనుక విద్య చాలా 10th స్కూల్ వాళ్ళు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు 80% పైన రిజల్ట్ రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి 10th స్కూల్ పిల్లలకు అందరికీ కూడా బుక్స్, గైడ్స్ అన్నీ ప్రింట్ చేసి సొంత డబ్బులతోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళందరూ మంచి చదువుకొని మామ్నార్లో పెద్ద ఎత్తున రిజల్ట్ తీసుకొచ్చి మామ్నార్ని విద్యా హబ్గా చేయాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరుతున్నాం. ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున అందరం కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తాం.